అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారి యొక్క లైఫ్ అనేది సెటిల్ కాబోతుంది. అలానే ఇక వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం రోజున ఎలాంటి అదృష్టం పట్టబోతుంది, వారి లైఫ్ అనేది ఎలా సెటిల్ కాబోతుంది అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక వీరికి జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవితంలో పై స్థాయికి వస్తూ ఉంటారు ఈ రాశివారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా రకాలుగా కష్టాలను ఎదుర్కొని ఒక స్థాయిలో ఉంటారు. వారికంటూ ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపును తీసుకొని ఉంటారు. అంటే సమాజంలో కూడా వారికంటూ ఒక మంచి పేరు, ప్రతిష్ట అనేది ఉంటుంది. ఇక మేషరాశి వారు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు. సమాజంలో కూడా వీరికి చాలా మంచి పేరు, ప్రతిష్ట అనేది ఉంటుంది. వీరికి అతి చిన్న వయసు నుండే కష్టాలు ఎదురు కావడం వలన వీరు జీవితంలో అతి చిన్న వయసు నుండే అనేక రకాల కష్టాలను ఎదుర్కొని జీవితంలో ముందుకు వచ్చి ఒక స్థాయిలో ఉంటారు. అందువల్ల వీరికి డబ్బు విలువ అన్న, మనుషుల విలువ అన్న ఎక్కువగా తెలుస్తుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకి సహాయం చేసే గుణం కూడా అధికంగా ఉంటుంది. అంతేకాదు ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి లక్షణాలు కూడా మేషరాశి వారికి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే ఇతరుల నుండి ఏదైనా చిన్న సహాయం పొందినా సరే ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకునే నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఎవరి నుండైనా ఏదైనా చిన్న సహాయం పొందినా దానిని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. వీరు చిన్న సహాయాన్ని పొందినప్పటికీ వీరు ఇతరులకి మాత్రం ఎప్పటికీ సహాయాన్ని చేస్తూనే ఉంటారు. ఎదుటివారు ఏదైనా సహాయాన్ని చేస్తే దానిని అస్సలు మర్చిపోరు. ముఖ్యంగా ఈ రాశి వారు చాలా అమాయకులు. కొన్నిసార్లు వీరి తెలివితేటలను ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటారు. నిజానికి వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు, కానీ ఆ తెలివిని ఉపయోగించుకోరు. కొన్నిసార్లు అలా తెలివితేటలను ఉపయోగించకుండా వీరు ఏది పడితే అది ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నప్పటికీ వీరి యొక్క ఆలోచన విధానాన్ని కాస్త పదును పెట్టుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదృష్టం పొందాలంటే గనక తప్పకుండా వీరి బుద్ధి బలానికి, వీరి యొక్క ఆలోచనకి, తెలివితేటలకి పదును పెట్టుకోవాలి. ఇక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓపికతో పనులు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా వీరికి అదృష్టం కలిసి వచ్చి మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. ఆలోచించకుండా కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల వీళ్ళు మాత్రం చాలా నష్టపోతారు. అయితే వీరి లైఫ్ అనేది ఎలా సెటిల్ కాబోతుంది అంటే కనుక మేషరాశి వారి లైఫ్లో సెటిల్ కాబోతుంది. వీరికి ఎప్పటి నుండో ఉద్యోగంలో ఆటంకాలుండి ఎంతో ఉత్తీర్ణత ఉన్నప్పటికీ, ఎంతో తెలివి ఉన్నప్పటికీ వీరికి ఉద్యోగం రాకపోవడం కానీ, లేదా జీవితంలో కొన్ని కష్టాలు కావడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి తెలివిని ఉపయోగించి ఎంత కష్టపడినా ప్రతిఫలం లేకపోవడం, వ్యాపారస్తులకి కూడా అనుకున్నట్టుగా లాభాలు లేకపోవడం,
వివాహాది శుభకార్యాలు కూడా జరగకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి ఈ సమయం నుండి వీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధిస్తారు. వీరికి గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు అనేటివి కూడా అద్భుతంగా ఉంటాయి, శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఆ యోగం వల్ల కొద్దిగా కష్టపడితే మంచి స్థాయిలో ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా కార్యం సిద్ధిస్తుంది. కార్యం సిద్ధించడం అంటే వీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అలానే పొదుపు ధనం అనేది అందుకుంటారు. మీరు ఎప్పుడైతే ఏదైతే ప్రదేశంలో అంటే ఎక్కడైనా బ్యాంకులో కావచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్ కావచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఆ డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. పొదుపు అనేది మీరు ఎక్కడైతే చేశారో అది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. ఇక దానివల్ల మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీరు సెటిల్ అయిపోతారు అని చెప్పుకోవచ్చు. అలానే మీ ఖర్చులు చాలా సామాన్యంగా ఉంటాయి. ఇక నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టినటువంటి పనులలో కొన్నిసార్లు అవాంతరాలు ఎదురయ్యే అవకాశం మీద కనిపిస్తుంది. తద్వారా మీరు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ సమస్య వచ్చినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. చెప్పుడు మాటలను అస్సలు వినకూడదు. అంటే వీరు మంచి చేసేటప్పుడు చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కనుక అలాంటి చెప్పుడు మాటలను మీరు అస్సలు పట్టించుకోవద్దు. మీరు చేసే దానిలో నీతి నిజాయితీ కష్టం ఉంది అనుకుంటే అది ఖచ్చితంగా ఎవరు చెప్పినా మీ యొక్క కార్యసిద్ధి కోసం ప్రయత్నాలు చెప్పాలి తప్ప ఎవరైనా ఏదైనా ఆగిపోయి చేయొద్దని డ్రాప్ అవ్వాలని చెప్తే కనుక వినకుండా మీ పనిని మీరు చేసుకోండి. ఖచ్చితంగా విజయం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. అలానే ముఖ్యమైన పనులు అనేటివి కొన్ని వాయిదా పడినప్పటికీ తర్వాత మాత్రం చాలానే అంటే బాగుంటుంది. వాయిదా పడినప్పటికీ మీ ధైర్యంతో తెలివితేటలతో దాన్ని ఎలాగోలాగా కొనసాగిస్తారు. అలానే కొంతమంది ముఖ్యుల యొక్క సందర్శనం వీలు పడకపోవచ్చు. అంటే కొంతమంది కలవాలన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలన్నటువంటి ఆలోచన ఏదైనా ఉందో అది కొంచెం వీలు పడకపోవచ్చు. ఆప్తుల సహాయం పాటిస్తారు, ఆప్తుల సలహాలను పాటిస్తారు. ఆప్తుల నుండి ఎలాంటి సహాయాన్ని మీరు కోరు ఆశించరు కూడా. ఏకాగ్రతతో వాహనం నడపండి. వీరు ఒకవేళ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే కనుక ఏకాగ్రతతో వాహనాలను అయితే నడపండి. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క అంటే మీకు కలిసి వస్తుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం ఇష్టదైవారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే గనక మీకు మేలు జరుగుతుంది. మీకు చురుకుదనం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఎక్కువగా ఉండటం వలన వీరు మంచి మేజస్తో పనిచేస్తారు. చాకచక్యంగా కూడా ఉంటారు. అలానే మార్పులు కోరుకుంటారు. చరరాశి గల అభిప్రాయాలు, ఆలోచనల విధానాల్లో మార్పులు ఉంటాయి. స్థిరం తక్కువగా ఉంటుంది. అంటే వీరికి స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఒక చోట ఎక్కువగా నిలవలేరు, ఒకే చోటు ఎక్కువసేపు ఉండలేరు. ఇలా వీరికి స్థిరత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. చర అంటే కదలిక ఎక్కువ అని అర్థం. అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా ఒక చోట కూర్చోవడానికి ఇష్టపడరు. తిరిగి చేసేటువంటి పనులు అంటే వీరికి ఎక్కువగా ఇష్టం. ఈ యొక్క చరరాశిలో మేషరాశి అనేది ఒకటి. తద్వారా వీరికి ఎప్పుడు ఒకే చోట మనసు కూడా ఒకే చోట ఉండదు అని చెప్పుకోవచ్చు. త్వరగా మారుతూ ఉంటుంది. అయినప్పటికీ వీరికి అంటే వీరు మంచి వ్యక్తులు. ఇతరులు ఏవైనా సరే ఏదైనా ఆపదలో ఉంటే మాత్రం ఆదుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే ఆదుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఎవరినైనా సరే చేరదీస్తూ ఉంటారు ఈ రాశివారు. వీరు చేసినటువంటి మంచి వీరికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగిలి వీరు అదృష్టంగా మారుతారు. అయితే ఇప్పటి నుంచి వీరి లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. ఖచ్చితంగా వీరు ఇష్టదైవారాధనగా పరమేశ్వరుని ఆరాధనగాని వీరికి మేలు చేస్తుంది. ఈ సమయంలో వీరికి ఇలా ఇష్టదైవారాధన అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వారికి అయితే అంతా బాగుంటుంది. అదృష్టం అయితే కలిసి రాబోతుంది. అందరూ కూడా
మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు త్వరలోనే అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక్కోలికి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా